బోయింగ్ పై చర్చ ఇప్పటిది కాదు. మరీ ముఖ్యంగా బోయింగ్ లో డ్రీమ్ లైనర్ సిరీస్ ఇంజిన్లపై చర్చ ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. గురువారం అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం ఈ రకానికి చెందిందే. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విభాగానికి చెందిన ఈ విమానం ఇంజిన్ వైఫల్యం వల్లనే కుప్పకూలిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విమానాలపై చాలా ఏళ్లుగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బోయింగ్ లో 30 సంవత్సరాలకు పైగా పనిచేసిన వ్యక్తి జాన్ బార్నెట్. అంతేకాదు ఆయన 787 డ్రీమ్ లైనర్ ప్లాంట్లలో క్వాలిటీ మేనేజర్గా కూడా పనిచేశారు. డ్రీమ్ లైనర్ల ఉత్పత్తిలో వేగం పెంచేందుకు కొన్ని సందర్భాల్లో ఇంజిన్లకు ఉద్దేశపూర్వకంగానే నాసిరకం విడిభాగాలు అమరుస్తున్నారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. ఇప్పటికే వాడి పాడేసిన విడిభాగాలు కొన్నిటిని చెత్తబుట్టలోంచి తీసి కొత్త ఇంజిన్లకు అమరుస్తున్నారని ఆయన అప్పట్లో చాలా పెద్ద ఆరోపణ చేశారు. 2017లో రిటైర్ అయిన బార్నెట్ తన ఆందోళన గురించి మేనేజర్లని అప్రమత్తం చేశానని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. బోయింగ్ విమానాల్లోని ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలను తాను కనుగొన్నా అని, ప్రతి 4 బ్రీతింగ్ మాస్కుల్లో ఒకటి పనిచేయకపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్ కరోలినాలో తను పని ప్రారంభించిన వెంటనే కొత్త విమానాలను వేగంగా నిర్మించాలనే ఒత్తిడి పెరిగిందని, అందువల్ల అసెంబ్లీ ప్రక్రియలో సిబ్బంది తొందరపాటుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇవే అంశాలపై 2017లో పదవి విరమణ చేసిన తర్వాత అతను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవటాన్ని ప్రారంభించారు. అయితే ఆ కేసు విచారణలో ఉంటూ ఉండగానే అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరొక నిపుణుడు, ప్రస్తుత బోయింగ్ ఇంజనీర్ శామ్ సలేహపూర్ గత ఏడాది ఏప్రిల్లో చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉన్న పలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్ని నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు. ఏ క్షణమైన డ్రీమ్ లైనర్ ఇంజిన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. విమానం అసెంబుల్ చేస్తున్న సిబ్బంది విడిభాగాల్ని కలుపుతున్నప్పుడు చిన్న కాలనీల్ని పూరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. దీనివల్ల విమానం మరింత అరిగిపోయి దాని జీవితకాలం తగ్గిపోయి ఆకస్మిక వైఫల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు అహ్మదాబాద్ విమాన ప్రమాదం నిజం చేసింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శామ్ సలేహపూర్ డ్రీమ్ లైనర్ విమానాల్లో గ్రౌండింగ్, రెక్కల్లో లోపాలను ప్రధానంగా ఎత్తి చూపారు. తాజా విమాన ప్రమాదం దీనికి సంబంధించింది అంటున్నారు ఏవియేషన్ నిపుణులు. తన వాదనల్లో భాగంగా మరో కీలక ఆరోపణ కూడా చేశారు శామ్. డ్రీమ్ లైనర్ విమానాలు వాడిన 10 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ప్రమాదమే అన్నారు ఆయన. తాజాగా కుప్పకూలిన విమానం 11 ఏళ్ల నాటిది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కు సంబంధించి అతి పెద్ద ప్రమాదం ఇదే. ఇంతకుముందు ఈ కంపెనీ తయారు చేసిన 737 శ్రేణి విమానాలు ఇండోనేషియా, ఇథియోపియాల్లో ఘోర ప్రమాదాలకి గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 189 మందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. ఇది జరిగిన 5 నెలలకి 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 MAX 8 జెట్స్ని నిషేధించాయి. ఇలా విధించిన ఆంక్షల్ని ఎత్తేందుకు బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ఆ తర్వాత మరికొన్ని అభియోగాలు వచ్చాయి. మొత్తానికి ఈ ఘటనలో మరణించిన వ్యక్తుల బంధువులకి పరిహారం అందించేందుకు గత నెల బోయింగ్ అంగీకరించింది. ఇలా 6 ఏళ్ల కిందట ప్రమాదాలు బోయింగ్ను వెంటాడుతున్న క్రమంలో తాజాగా జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఆ కంపెనీకి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. తాజా ఘటనతో బోయింగ్ షేర్లు ఏకంగా 5% పడిపోయాయి. మరికొన్ని రోజుల్లో ప్యారిస్ ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ షోలోనే విమానయాన కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించి మార్కెట్ చేసుకుంటాయి. ఎంతో కీలకమైన ఈ షోకి ముందు డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురవటం బోయింగ్ని ఆందోళనకి గురి చేస్తోంది. ఇటీవల సంవత్సరంలో 737 MAX విమానాలకు సంబంధించి 3 పెద్ద ప్రమాదాలకు బోయింగ్ బాధ్యత వహించింది. జనవరి 2024న గాల్లో ఎగురుతున్న విమానం డోర్ ఊడిపోయింది. ప్లగ్ పేలిపోవడంతో ఈ ఘటన సంభవించింది. బోయింగ్ ప్రతిష్టని ఇది దెబ్బతీసింది. అంతకంటే ముందు ఇథియోపియా, ఇండోనేషియా ప్రమాదాలు జరిగాయి. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దశాబ్ద కాలం నాటిది. 2014 జనవరిలో ఎయిర్ ఇండియాకు డెలివరీ అయింది. అప్పటి నుంచి ఇది 41,000 కంటే ఎక్కువ గంటలు ప్రయాణించింది. ఇప్పుడు ఇలా సడన్ గా కుప్పకూలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.